హలో అండి విజ్ఞాన్ గారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ను అనౌన్స్ చేశారు. మనం ప్రతి సినిమా గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏ ఏ కేటగిరీస్లో ఏ ఏ సినిమాకి వచ్చింది, ఏ ఏ జోనర్స్లో ఎవరిని ఎలా సెలెక్ట్ చేశారు అని. అక్కడ అంటే సాధారణంగా విమర్శలు రావడం కామన్. ఎందుకంటే 4, 5 పోటీ పడుతూ ఉంటాయి. దాంట్లో ఒకటి తీసుకుంటే చూసా ఆ ఫేవరెటిజం వాళ్ళు ఇచ్చారు, దీని వాళ్ళు ఇచ్చారు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. బట్ నిన్న అది చూసినప్పుడు మాత్రం వాళ్ళు జెన్యూన్గా ఇచ్చారు. అండ్ ఒక రకంగా అల్లు అర్జున్ గారితో అంత ఇష్యూ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి మధ్య చాలా పెద్ద అగాధం ఉండింది అని అనుకున్న టైంలో మరి బెస్ట్ హీరోగా మనకి అల్లు అర్జున్ గారికి ఇచ్చేసరికి అలాంటివి ఏమీ లేవు అని కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ అది రిలీజ్ చేసిన 2-3 గంటల తర్వాత కొంతమంది సంఘ సంస్కర్తలకు ఎందుకు అవార్డులు ప్రకటించడం నచ్చలేదు అట. చరిత్రను వక్రీకరించిన సినిమాలకు ఇచ్చారు, స్మగ్లర్ సినిమాలకు ఇచ్చారు, ఇలాంటివి అన్నీ బయటకు వచ్చాయి. సరే అమ్మ, చరిత్రను వక్రీకరించారు అనేది మాట్లాడుకుందాం, తర్వాత స్మగ్లర్ దగ్గరికి వెళ్దాం. ఏ చరిత్రను వక్రీకరించారు? రజాకార్ సినిమా చరిత్రను వక్రీకరించింది అని వీళ్ళు అన్నారు. ఈ సంఘ సంస్కర్తలు అందరూ అసలేం జరిగిందో చెప్పగలరా? తెలుసా వీళ్ళకి? రజాకార్ రిలీజ్ టైంలో కూడా చాలా పెద్ద గొడవలు అయ్యాయి. టీమ్ తో మాట్లాడడం మనం గొడవలు అయ్యాయి, కరెక్టే. విషయం ఏంటంటే, సరే అసలేం జరిగిందో నీకు తెలుసా? నువ్వు తీ మరి, అసలు జరిగింది ఇది అని. నెవడొద్దన్నాడు? ఒక సెన్సార్ అయిన సినిమాకి నువ్వెవరు మాట్లాడడానికి? సినిమాకి సెన్సార్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఆఫ్ కోర్స్ వాళ్ళు ఏదో అన్ని చూసుకొనే చేస్తారు. అండ్ ఇంకొకటి, హిస్టారికల్ బేస్డ్ ఆన్ మూవీస్ కి వాళ్ళు కూడా అదేంటో తెలుసుకుంటారు, అన్ని తెలుసుకుంటారు. అవును, అఫ్ కోర్స్. ఇప్పుడు ఎలా ఉందో చూసి ఇచ్చేది. ఇప్పుడు చావా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది రిలీజ్ అయితే దేశంలో మత విద్వేషాలు రేగుతాయని సెన్సార్ అనుకోలే బేసికలీ, కానీ రేగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళేంటి, ఇది చరిత్ర నిజంగా జరిగిందా లేదా చూసారు. అవును, నిజంగా జరిగింది. మరి అది చెప్పడంలో తప్పే ఉంది? వాళ్ళకి అదే అనిపించింది, సెన్సార్ వాళ్ళకు కూడా అదే అనిపించింది. మా చావా విషయంలో ఏమైందంటే, కరెక్టే కదా, మనం చిన్నపిల్లలకి 6th క్లాస్ పాఠ్యపుస్తకాల్లో సోషల్ స్టడీస్లో ఔరంగజేబు అని చెప్పావు, అక్బర్ అని చెప్పావు, బిర్బల్ అని చెప్పావు, మరి శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు? వాళ్ళు అదే అడుగుతున్నారు. కరెక్టే. అంటే ఇప్పుడు మన వరకు నిజంగానే శంభాజీది రాలేదంటే ఒక అర్థం అనుకోవచ్చు. ఎందుకంటే అది మరాఠాలకు సంబంధించింది, అటువైపుగా వాళ్ళ పాఠ్యపుస్తకాల్లోనన్నా ఉండాలి కదా. నెక్స్ట్ వాళ్ళు అదే కదా రేస్ చేశారు పాయింట్. కనీసం 1000కి పైగా టెంపుల్స్ చరిత్రను, స్థల పురాణాల దగ్గరికి వెళ్తే, ఔరంగజేబు దండయాత్రకు వచ్చినప్పుడు ధ్వంసమైన టెంపుల్ అని ఇన్ని టెంపుల్స్ గురించి విన్నాం మనం. అవునా? అంటే మీకు అంత ఆనందం వేసిందా టెంపుల్స్ విధ్వంసం చేస్తుంటే? మరి ఔరంగజేబు అని అంత గొప్పగా ఎందుకు రాశారు? సీరియస్లీ ఎవరు రాశారు? అంటే ఇప్పుడు అనలేంలే, ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి, 50 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి పాఠ్యపుస్తకాలు. మనం చదువుకున్నప్పుడు ఉన్నాయి. సో మనం ఏం అనలేము. మళ్ళీ అక్బర్ అండ్ బిర్బల్ కాంబినేషన్ లో కామెడీ కథలు రాశారే, మంచి నీతి కథలు అని అంటే మనం ఫస్ట్ నేర్చుకునేది చెప్పేది అక్బర్ బీర్బల్ కథలే. అవును, మంచి నీతి కథలు అంటే ఫస్ట్ చెప్పేది అక్బర్ బీర్బల్ కథలే నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ అట్లాంటప్పుడు అంత గొప్పగా చెప్పుకున్నా చందమామ కథలు. మరి సరే, అంతే గొప్పగా మన శివాజీ గురించి చెప్పినప్పుడు శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు అనేదే క్వశ్చన్. అంతే, దానికి మించి ఇంకేం లేదు. నువ్వు సరే, ఒక సినిమా వచ్చింది ఇప్పుడు రజాకార్లు, ఆ టైంలో ఇలా చేశారు హైదరాబాద్లో, పాపం చాలా మందిని కొట్టారు, తిట్టారు అనే కథలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘ సంస్కర్తలకు అదే చెప్తున్నా, వీళ్ళు నిజంగా ఆ టైంలో, రజాకార్ టైంలో ఉండి చూసి లేదు ఇది జరగలేదని చెప్పండి. పోనీ ఆ జన్మలో మీరు పుట్టి రజాకార్ నిజంగా చాలా మంచోళ్ళు, మీకు టీ ఇచ్చాడు, కాఫీ ఇచ్చాడు, మా ఇంట్లో కూర్చొని మాకు భోజనం పెట్టారు, అప్పుడు అలా జరగలేదు, పోయిన జన్మలో నేను చూశానని చెప్పు. దెన్ నీకు తెలియని స్టోరీని వక్రీకరించారని ఎలా చెప్తావు నువ్వు? అగైన్ కల్కి సినిమా చరిత్రను వక్రీకరించింది అని అన్నారు వీళ్ళు. కల్కి సినిమా ఓకే, ఒప్పుకుందాం. కురుక్షేత్రం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చొని చూసావు చెప్పు నాకు? ఏ స్టేడియంలో కూర్చొని చూసావు నువ్వు కురుక్షేత్రాన్ని? అప్పుడు చెప్పుంటే లేదు వీడు కాదు పొడిచింది వీడు అని నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. నువ్వు చెప్పేది చదివిందే,
వాళ్ళు చెప్పేది చదివిందే. అంటే చదివిన దాన్ని బేస్డ్ అన్న రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో మనం వాళ్ళు చదివింది కూడా కాకుండా ఇంకోటి ఏదో పట్టుకొస్తే ఎట్లా? సో చదివే వాళ్ళు ఏంటంటే పుస్తకం రాసే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాస్తారు, ప్రచురిస్తారు, లైబ్రరీలోకి వదులుతారు. ఎవరు పడితే వాళ్ళు రాస్తున్నారు మా, ఇప్పుడు రాయకూడదు. బట్ చెప్తే ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో చరిత్ర రాసా, ప్రచురించేసా, అయిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్ని బుక్ స్టాల్లో అమ్మడానికి పెట్టా, ఓకే. సినిమా తీసేవాళ్ళు అట్లా కాదు. ఆ చరిత్రకు సంబంధించి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు, ఏమేమి జరిగాయి ఏంటి తప్పు ఓపులు తెలుసుకుంటారు, అసలు ఆ నవల రాసింది ఎవరు, అతని నాలెడ్జ్ ఏంటో తెలుసుకుంటారు. అలాంటి నవలల్లో ఎవరైనా దానికి వ్యతిరేకంగా ఏమన్నా రాశారో అక్కడికి వెళ్తారు. అన్నీ చూసుకున్న తర్వాత ఒక సినిమా తీస్తారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. అంత పిచ్చోళ్ళు కాదు. నెక్స్ట్, స్మగ్లర్కి అవార్డు ఎందుకు ఇచ్చారు? ఎవరు చెప్పాడు స్మగ్లర్ అని? అంటే ఒకటి, అది సినిమా ఫ్రీడమ్. అక్కడ మాత్రం మనం ఏం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు రజాకారు ఇంకోటి అంటే మాత్రం మేబీ ఆ కథ కొంచెం తెలుసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే దాని మీద ఇలా కాదు అలాగని మాట్లాడి ఉండొచ్చేమో తప్ప, పుష్ప అనేది కంప్లీట్ సినిమా ఫ్రీడమ్ రాసుకున్న కథ అది కదా, అవునా కదా? అంతే. దాన్ని మనం ఎలా ఈ జోనర్ యాక్చువల్గా అవార్డు వచ్చింది పుష్పకి కాదు, పుష్ప క్యారెక్టర్ కాదు, దేనికి కాదు, ఆ పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభకు దక్కిన పురస్కారం. ఆ క్యారెక్టర్ని తను ఎలా చేశాడు అంతే, దానికి వచ్చిన పురస్కారం. అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూస్తే ఏం నేర్చుకున్నా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యమదొంగ ఉంది, మోహన్ బాబుకి అవార్డు ఇచ్చాము, యముడికి ఎట్లు ఇస్తారు అవార్డు, ఆయన మనుషుల్ని చంపేవాడు కదా అని కూర్చుంటారు వీళ్ళు. అలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు. దాన్ని ఎవడు బాగు చేయలేడు. యముడికి ఎట్లు ఇస్తావు అవార్డు అంటే, ఎందుకు ఇవ్వకూడదు? యముడికి ఎట్లు ఇస్తావు, అందరినీ చంపుతాడు, ప్రాణాలు తీస్తాడు, రాక్షసుడు, ఇవ్వకూడదు కదా. నరకాసుడి పాత్ర వాడు పోషిస్తాడు, వాడు బాగా చేస్తాడు, వాడికి ఇస్తాం మనం. ఇప్పుడు ఆదిపురుషు సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? మనం రాముడిని మన చిన్నప్పటి నుంచి చూసిన కథల్లో, ఆ పిక్చర్స్ లో ఆ బియర్డ్, ఆ ముస్టాక్ ఇవేం ఉండవు, సాత్వికంగా ఉంటది. ఇది చూసేసరికి వచ్చేసింది, యాక్సెప్ట్ చేయలేదు జనాలు. దాని గురించి చాలా పెద్ద గొడవలు, ఇష్యూసే నడిచాయి. సీతమ్మ వారి బట్టల గురించి మాట్లాడంటే మనం చూసి చదివిన దాంట్లో ఊహించేసుకుంటాం. కాబట్టి కొన్ని సినిమాలకి ఇట్లా అనంటే వాళ్ళని అబ్జెక్షన్స్ చెప్పారంటే ఏమో వాళ్ళ వర్షన్ ఏముందని అనుకోవచ్చు, కానీ పుష్ప 2 అనేది కేవలం సినిమా ఫ్రీడమ్ తీసుకుని తీసిన సినిమా. ఇప్పుడు హారర్ సినిమాలకి అవార్డ్స్ వస్తాయి. నువ్వు హారర్ సినిమాలని అసలు తీయనివ్వద్దు, రిలీజ్ కానివ్వద్దు, మీరు గొడవలు చేయాలి. ఎందుకు చేయాలి చెప్పనా? మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. హారర్ అంటే దయ్యాలు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు, దయ్యం ఉందని నువ్వు చెప్తున్నావు కాబట్టి చరిత్రను వక్రీకరిస్తున్నావు కదా నువ్వు కూడా. నిజంగా దయ్యం ఉందని నువ్వు నొక్కి వక్కా నుంచి చెప్తున్నావు, దయ్యాలు లేవు అని కొట్లాడు నువ్వు. హారర్ సినిమాల్ని బ్యాన్ చేయి. అదే ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా నాకు అర్థం కాదు. రకరకాల తలకాయలు ఉంటాయి, ఎందుకు వస్తారో తెలియదు. మొన్న మిస్ వరల్డ్ పోటీలు కూడా ఆడదాని అంగాంగ ప్రదర్శన. ఒరే బాబు, వాళ్ళు పీఠం కట్టేది కూడా ఒక ఆడదానికే, మహారాణిలా కూర్చోబెడుతున్నారు అక్కడ, అద్దెలు ఇట్లా వీళ్ళకి. ఇప్పుడేమో ఇది ఏదొచ్చినా ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి రక్కాలి, ఇట్లా 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 ఇట్లా. నవ్వు రేవంత్ రెడ్డి సర్కారు పుష్పని అట్లా మీరే అట్లా అన్నారు, మళ్ళీ నిన్న బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యి మీరే తప్పు చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, మళ్ళీ మీరే ఇలా అవార్డు ఇచ్చారని అడిగారు. అవార్డు వచ్చింది ప్రతిభకి, ఆ నటుడు పోషించినటువంటి పాత్రకి. ఆ పాత్రని పక్కన పెట్టేసి నువ్వు ఇంకో 4 సజెస్ట్ చేయపోని, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని. అలా సజెస్ట్ చేయడానికి ఎవరు లేరు ఆ ఇయర్లో. దెన్ అప్పుడు తనకి ఇచ్చారు. దీనికి కూడా ఎందుకు గొడవలు? చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.